పరకాలలో 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన దామర చెరువు సుందరీకరణ పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 13 కోట్ల 80 లక్షల రూపాయల నిధులు విడుదల చేసినా అధికారుల అలసత్వం వల్ల ఆలస్యం అవుతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చెరువు భూమి 20 ఎకరాల వరకు కబ్జా చేసి అధికారుల అండతో నిర్మాణాలు కూడా చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరకాల ట్యాంక్ బండ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వంలో ప్రారంభించిన పనులు కొత్త ప్రభుత్వం వచ్చే వరకు అవి అటకెక్కిన పరిస్థితి పరకాలను నెలకొంది. గత ప్రభుత్వం 2016 సంవత్సరంలో పరకాల దామర చెరువుకు సంబంధించి సుందరీకరణ పనులు ప్రారంభించి దానికి సంబంధించి 13 కోట్ల 8 లక్షల రూపాయల నిధులు కేటాయించి సుందరీకరణ పనులు ప్రారంభించింది. కానీ అర్ధాంతరంగా అది ఆగిపోవడంతో ప్రజలకు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ చెరువుకు సంబంధించి ఈ చెరువు ఆధారం చేసుకొని పంట పొలాలు సాగేది. కానీ రాను రాను ఈ చెరువు కుదించుకోవడం, కొంతమంది కబ్జాదారులు నకిలీ ధ్రువపత్రాల ద్వారా వాటిని చెరువు భూమిని ఆక్రమించుకొని వాటిని కబ్జా చేసి వాటిలో నిర్మాణం చేపట్టిన తరుణంలో అప్పుడున్న ప్రభుత్వం దీని సుందరీకరణ పేరుతో ఇక్కడ చెరువులో నీటిని నింపాలి, దాని ద్వారా పరకాల పట్టణానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ వాటిని పూర్తి స్థాయిలో కూడా పెంచాలని చెప్పేసి సదుద్దేశంతో అప్పుడు చెరువు సుందరీకరణ పనుల కోసం శ్రీకారం చుట్టింది. కానీ అది అర్ధాంతరంగా నిలిచిపోవడంతో అసలు ఎందుకు ఆగిపోయిందో తెలియని పరిస్థితి పరకాల ప్రజల్లో అయమయం వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు ప్రస్తుతం మనతో పాటు పరకాలకు సంబంధించిన కొంతమంది ప్రజలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చెరువు సుందరీకరణ సంబంధించి పూర్తిగా ఎన్ని కోట్ల నిధులు కేటాయించారు, అసలు ఇది ఆలస్యానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? వాస్తవంగా ఈ యొక్క దామర చెరువు పరిస్థితి 2016 సంవత్సరంలో 3 కోట్లతోనే ప్రారంభించారు. తర్వాత దఫాలుగా 5 కోట్లు ఒకసారి, 4 కోట్లు ఒకసారి, 2 కోట్లు ఒకసారి, అట్లా అనేక దఫాలుగా అంటే 10 కోట్ల పై చిలుకు వెచ్చించి ఈ యొక్క ట్యాంక్ బండ్ నిర్మాణం చేస్తామని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క పనులు ప్రారంభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు ప్రారంభించినప్పుడు ఈ చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ కట్ట, అంటే ఇందులో ఉన్న మట్టిని తీసి ఈ యొక్క కట్ట పోసి వాళ్ళు బిల్లులు తీసుకున్నారు. ఈ యొక్క అనేక సందర్భాలల్లో ఈ పరకాల దామర చెరువుకు సంబంధించిన ఏదైనా సీసీ రోడ్డు కావచ్చు, లేకుంటే ఇతర బీటీ రోడ్లు కావచ్చు, నిర్మాణం చేసేటప్పుడు అక్రమంగా బొచ్చెడు మొరం తీసుకుపోలేదు. అంటే ఎంత కబ్జా చేయాలనో ఈ యొక్క చెరువు, అంటే ఖనిజ సంపదను దోసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీకి మించింది ఏ పార్టీ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఇలా దామర చెరువు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది అభివృద్ధి పనులు ప్రారంభించి. కానీ ఇప్పటి వరకు కేవలం ఒక కట్ట వేసి ఇడిచిపెట్టిళ్ళు, ఇప్పటి వరకు ఎలాంటి పనులు అందించలేదు. కానీ ఈ నిర్మాణం పూర్తి స్థాయిలో అసలు ఎందుకు అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీరు చెప్పండి, అసలు దీని ఆలస్యానికి కారణం ఏంటి? అసలు పాలకులే దీన్ని తీసుకొని ఈ పని చేసేందుకు వాళ్ళే ఈ పని కోసం డబ్బులు కేటాయించుకోవడం, డబ్బులు తీసుకురావడం మరియు నత్తనడకన పనులు చేయడం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ప్రలోభాల కోసమే ఇది తీసుకొని ఈ పని ఆగేది అంతే తప్ప ఈ చిత్తశుద్ధితోటి ఈ పని చేయలేకపోతున్నారు. దీంట్లో ఒక బోటు ఉండేది ఇదివరకు, ఆ బోటు కూడా ఇప్పటి వరకు ఎత్తుకపోయిలా ఉన్నదా, ఇంకెక్కడికన్నా పోయిందా అన్నది కూడా తెలియదు. ఈ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా కబ్జా అవుతున్నా కూడా బఫర్ జోన్ లేకుండా ఈ శ్రీనివాస కాలనీ మత్తడి వ్యవస్థ కూడా మొన్నటిదాకా మేము బీజేపీ తరఫున కానీ మిగతా పార్టీల తరఫున కానీ లొల్లి పెట్టి ఆ శ్రీనివాస కాలనీ మత్తడి కాలువది కూడా కబ్జా అయినా కూడా వాటి కోసం మేము పోరాటం చేసినాం. స్టార్ట్ చేసిన ఈ ట్యాంక్ బండ్ దీనిపైన ఏమన్నా వాకర్స్ వాకింగ్ చేస్తున్నారు, అసలు పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందండి? ఇది పేరుకే సుందరీకరణ చెప్పడం తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. దాదాపు ఈ దామర చెరువు కట్టకు 13 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చినాయి. దాదాపు నాలుగు సైడ్లో తోరణాలు, కాకతీయ తోరణాలు పెడతామని చెప్పిండు. ఇంతవరకు ఆ తోరణాలు లేదు. అభివృద్ధి పేరుతో, పరకాల మున్సిపల్ అభివృద్ధి పేరుతో దాదాపు నాలాలు చేస్తామని చెప్పి దాదాపు ఈ స్థలం కూడా దాదాపు కబ్జా గురైన కూడా స్థానిక ధర్మారెడ్డి గారికి మేము ఎన్నోసార్లు చెప్పినా కూడా ఆ గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కబ్జా చేసినా కూడా మేము చెప్పినా కూడా ఇంతవరకు కూడా స్పందన లేదు. ఇప్పటికి కూడా కబ్జా గురిలో ఉన్నది. ఈ స్థానికంగా ఇప్పటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చూసిండు. మేము అంత మాత్రమే చూసిపోతాం తప్ప పరకాల అభివృద్ధికి ఆమర్దనం ఉన్నది. నేను అభివృద్ధి చేస్తా చెప్పడం తప్ప ఇంతవరకు పరకాల ఒక అభివృద్ధి చేసేది కూడా పాపన పోలేదు. మీరు చెప్పండి, అసలు పూర్తిగా ఈ ట్యాంక్ బండ్ ఆలస్యానికి కారణం ఏంటి? ఈ స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ గారికి మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా సందర్భాల్లో ఫిర్యాదు చేయడం జరిగిందండి. వాస్తవంగా ఇది పరకాల ప్రాంతానికి ఆయుపట్టు వంటి చెరువు అండి. ఈ చెరువులో గతంలో కూడా చాలా వాటర్ స్టోరేజ్ ఉండేది.
ఇది ఇప్పుడు రోడ్ల పేరుతో కానీ అభివృద్ధి పేరుతో కానీ ఇలా ఉన్న మట్టి మొత్తం తీసేసి పూర్తిగా గ్రౌండ్ లెవెల్ గ్రావెల్ వరకు పోవడం వల్ల ఇలా వాటర్ స్టోరేజ్ ఉండట్లేదు. ఈ వాటర్ స్టోరేజ్ ఉండకపోవడం వల్ల ఈ పరకాల సగానికి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ప్లస్ సుందరీకరణతో పాటు 13 లక్షల నిధులు వచ్చినాయి. ఇక్కడ బోట్ షికారును వాకింగ్ వాకర్స్కు ర్యాంప్ వేయాలి. అవన్నీ ఏ పని ఇంతవరకు చేయలేదు. ఒక కట్ట మాత్రం నిర్మాణం చేసిండ్రు. ఈ దామర చెరువు సంబంధించి అసలు ఈ పనులు ఎందుకు అర్ధాంతరంగా అయిపోయినా మీరేం చెప్పదలుచుకున్నారు? పరకాల అభివృద్ధి కాకపోవడం కారణం ఇక్కడున్న పోయినసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా ప్రాంతం చెందిన వ్యక్తి కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మా పరకాల చెందిన అభ్యర్థి కాదు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళిద్దరు కాంట్రాక్టర్లు, ఒకటి రోడ్ కాంట్రాక్టర్లు, ఒకరేమో రైల్వే కాంట్రాక్టర్లు. ఓకే, పరకాల పట్టణానికి మొత్తానికి ఈ చెరువు గతంలో ఆయుపట్టుగా ఉండేది. ఈ చెరువును ఆధారం చేసుకొని వేల ఎకరాల్లో పంటను సాగు చేసుకునే వాళ్ళు. కానీ కొంతమంది ఈ చెరువును చేజిక్కించుకొని దాన్ని మట్టి తీసి దాంతోపాటు వందల ఎకరాల్లో కబ్జా, దాదాపు ఈ చెరువు 100 ఎకరాల్లో ఉండేది. కానీ దగ్గర ఇప్పటికీ 20 నుంచి 30 ఎకరాల్లో భూమి పూర్తి స్థాయిలో కబ్జా అయింది. ఎవరైనా స్థానికులు, ఎవరైనా సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణ అనుమతుల కోసం వెళ్తే 1.25 లక్ష కొర్రీలు పెట్టే ప్రభుత్వం ఈ చెరువులో నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇస్తుంది? అసలు ఇరిగేషన్ శాఖ అనుమతి ఎలా ఇస్తుంది? మున్సిపల్ శాఖ వాళ్ళు ఎలా అనుమతిస్తున్నారు? ఇది ఒక ఇంత ఈ చెరువుకు సంబంధించి ఈ బ్యూటిఫికేషన్ పూర్తయితే మాత్రం ఈ చెరువుకు పూర్తి స్థాయిలో కూడా కబ్జా కోరు నుంచి కాపాడొచ్చు అని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు. గత 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన పనులు మొత్తానికి 13,80,00,000 రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ ఈ పనులు పూర్తి స్థాయిలో ఎందుకు పూర్తి కావడం లేదు? ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ పనులు పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చెరువుకు సంబంధించిన సుందరీకరణ పనులు పూర్తి చేయాలి. ఏదైతే గతంలో హామీ ఇచ్చారో ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం ఏర్పాటు చేసి చెరువు నలువైపులా కూడా కాకతీయ కళాంధ్ర తోరణాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. లేకపోతే ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి పరకాల్లో ఉన్న స్థానికులు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము.